వైద్యం అందరికీ అందాలి, పేదవాడికి కూడా నాణ్యమైన వైద్యం అందాలనే ఉద్దేశంతో విరెన్సీ హాస్పిటల్లో తక్కువ ధరకే వైద్యాన్ని అందిస్తున్నారు. అయితే దీనిపై మనతో మాట్లాడడానికి మాధవీలత గారు ఉన్నారు. మేడం, ఇప్పుడు చాలా తక్కువ ధరకే మీరు పేదవాళ్ళకు అంటే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకు చాలా తక్కువ ధరకే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నారు. దీని వెనుక మీ ఉద్దేశం ఏంటి, అసలు మీ ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే ఇన్స్పిరేషన్ నిజంగా చెప్పాలంటే నా 14-15 నెలల రాజకీయ జీవితం ఒకటి, దాని తర్వాత ఒక రకంగా కోవిడ్లో కూడా చాలా దయనీయ పరిస్థితిని చూడడం జరిగింది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది, అంటే ఇంచుమించు సంవత్సరానికి 2 లక్షల ఆదాయం లోపల అంతవరకు ఉన్న వాళ్ళకి. దాని తర్వాత ఇంకొంచెం ఆదాయం పెరిగితే మీకు 30,000 వరకు, అంటే నెలకు 30,000 నేను అనేది వరకు వచ్చే వాళ్ళకి ఈఎస్ఐ ఉంది. దాని తర్వాత ఏంటి పరిస్థితి అంటే అది ఉట్టికి లేదు, స్వర్గానికి లేదు. ఇప్పుడు 31,000 వచ్చింది అనుకుందాం, వాడు ఆరోగ్యశ్రీకి పనికిరాడు, ఈఎస్ఐకి పనికిరాడు. అంటే ఏదో ఒక చోట ఆరోగ్యశ్రీ కూడా ఆగాలి, ఏదో ఒక చోట ఈఎస్ఐ కూడా ఆగాలి. కానీ ఈరోజు పెరుగుతున్న ఖర్చులకి, వైద్య సంస్థలకి, కార్పొరేట్ వాళ్ళు ఉన్న పరిస్థితికి, పోనీ గవర్నమెంట్ హాస్పిటల్ అద్భుతంగా ఉన్నాయి, మనకేంది పికరు 2 ఉన్నాయి, 3వది వస్తోంది, 4వది వస్తోంది, లాగా లేదు విదేశీ దేశాల లాగా. కాబట్టి 14-15 నెలలు నేను ఎంత అయితే బస్తీలు వాడలు తిరిగాను, దాని నుంచి నాకు ఒక సామాజిక స్ఫూర్తి ఏమొచ్చింది అని అంటే, నా దగ్గర ఉన్న దాంట్లో నుంచి నేను ఏం చెయ్యగలను అనే ప్రశ్న నన్ను నేను వేసుకున్నాను. సరే, ఒక నిమిషం ఆలోచించడం కూడా జరిగింది. మనం ఏదైనా మంచి చేస్తుంటే కూడా మనని తక్కువ చేయడానికి, మనని హింస పెట్టడానికి, తప్పులు పట్టడానికి రకరకాల వాళ్ళు ఉన్నారు. ఉన్నా కూడా నిలబడాలి, ఉన్నా కూడా నిలదొక్కుకోవాలి. మనము ఆర్థికంగా వెనుకబడ్డ వాడికి కులం లేదు, మతం లేదు, వాడికి స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ముసలివాడని లేదు, బిడ్డ అని లేదు. ఆర్థికంగా వెనకబడ్డం కన్నా భయంకరమైన శాపం ఇంకొకటి లేదు. కాబట్టి వీళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వము ఎకనామిక్ వీకర్ సెక్షన్ అని ఒక డిక్లేర్ చేసింది. అంటే ఏంటి, సంవత్సరానికి 8 లక్షలు కానీ 8 లక్షల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు కానీ, అంటే నెలకు 75,000 జీతం వచ్చిన వాడి దగ్గర నుంచి కింద వరకు అందరూ కూడా ఎకనామికలీ వీకర్ సెక్షన్ అని ఒక నిర్ణయాన్ని ఇచ్చింది. అంటే వీళ్ళని మీరు ఎట్లా గుర్తిస్తారు? ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని మీ దగ్గర ఎట్లా ఎన్రోల్ చేసుకోవాలి? చక్కటి ప్రశ్న. ఇందులో 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, మనం ఎంఆర్ఓ దగ్గరికి వెళితే మన ఇన్కమ్ సర్టిఫికెట్స్ వాళ్ళకి ప్రొడ్యూస్ చేస్తే కనుక వాళ్ళు వీళ్ళు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా వీళ్ళు ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఒక సర్టిఫికెట్ ఎంఆర్ఓ మనకి ఇచ్చి తీరవలసిందే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు. సపోజ్ మనకి ఎంఆర్ఓ లేదు, మనం ఈరోజు దాకా మనకు దీని గురించి తెలీదు, మనం తీసుకోవాలి ఎంఆర్ఓ దగ్గర నుంచి. కానీ ఈరోజు హఠాత్తుగా నా ఆరోగ్యం దెబ్బతింది, నేనేం చేయాలి, దీనికోసం వెయిట్ చేయాలా, సర్టిఫికెట్ కోసం? అక్కర్లేదు, మీరు రండి, మీరు డైరెక్ట్గా రావచ్చు. లేదు, మీరు ఏదైనా కుల సంఘాలకు సంబంధిస్తే కుల సంఘాల వాళ్ళ లెటర్ తీసుకొని రావచ్చు. ఏనైనా లేదు, ఆ నిమిషంలో కుల సంఘాన్ని మీరు అప్రోచ్ అయ్యే టైం లేదు, మీరు వచ్చేసి ఫస్ట్ అడ్మిట్ అయ్యి ఈడబ్ల్యూఎస్ కింద మీ బ్యాంక్ స్టేట్మెంట్, ఇప్పుడు మొబైల్లో వీటిల్లో ఉంటుంది కాబట్టి ముందే ఒక బ్యాంక్ స్టేట్మెంట్ తీసి పెట్టుకొని ఉండండి. కుల సంఘాలు మన ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ప్రయత్నించండి. కానీ ఇవేవి కూడా మీ అనారోగ్యాన్ని ఆపవు. కాబట్టి అలా వచ్చిన అనారోగ్యానికి ముందు వచ్చి అడ్మిట్ అవ్వండి, చెప్పండి, అయ్యా మేము ఈడబ్ల్యూఎస్ కింద వస్తాం, మేము సో ఆఫీస్లో పనిచేస్తున్నాం మేము. ఆఫీస్ సర్టిఫికెట్ 2 రోజుల్లో ఇచ్చేస్తుంది, ఆఫీస్ వాడు ఇచ్చేస్తాడు. ఇప్పుడు మనం కిరాణా దుకాణంలో పనిచేస్తున్నాం, మన కిరాణా దుకాణం ఓనర్కి తెలుసు కదా, అరే బాబు నాకు ఇచ్చేసేరా బాబు అంటే ఆ కిరాణా దుకాణం వాడు ఇచ్చేయచ్చు మీకు. వాడు లెటర్ రాసి, బాబు వీడు నా కిందే పనిచేస్తాడు, వీడి నెల జీతం ఇంతే, మీ లెక్క ప్రకారం వీడు ఈడబ్ల్యూఎస్ కింద వస్తాడు అలా కిరాణా దుకాణమైనా రాసి సంతకం పెట్టి ఇచ్చేయచ్చు. ఓ మాంసం కొట్టువాడు ఓనర్ రాసి సంతకం పెట్టియచ్చు. కాబట్టి ఏ రకంగానూ ఇది ఆగదు. మొదటిసారి వచ్చి మీరు అడ్మిట్ అయ్యేటప్పుడు ఇది ఆగదు. కానీ మొదటిసారి వచ్చి ఒక్కసారి అడ్మిట్ అయిన తర్వాత మీరే న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఒక కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్ ఒక సామాజిక స్ఫూర్తితో ముందుకొచ్చి ప్రజలకు ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకి సేవ చేయదలుచుకుంటున్నారు. కాబట్టి అక్కడి నుంచైనా మీరు దీని ఎంఆర్ఓకి అప్లై చేయండి. సరే, 10 రోజులైంది, 15 రోజులైంది, అయినా మీకు ఎంఆర్ఓ నుంచి రాలేదనుకోండి, అప్పుడు రాజకీయం మాధవీలత ముందుకొచ్చి ఆ ఎంఆర్ఓ ఎందుకు ఇవ్వట్లేదు అని మా దగ్గర వాలంటీర్స్ని, నా ఆఫీస్లో వర్క్ చేస్తున్న చక్కటి వాళ్ళని, ఎవరైతే సామాజిక స్ఫూర్తితో పనిచేస్తున్నారో వాళ్ళ నుంచి పంపిస్తాను. అప్పటికీ వాళ్ళు ఇవ్వట్లేదు, నా వి విల్ పోస్ట్ లీగల్ పేపర్ టు ది ఎంఆర్ఓ. నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు, సామధాన భేద దండోపాయాలన్నీ కూడా ఈ బీదవాడి కోసం ఉపయోగించడానికి నేను నిర్ణయించుకున్నానయ్యా.
మేడం ఇప్పుడు మీరు ఎట్లాంటి ట్రీట్మెంట్ అంటే ఎన్ని రకాల ట్రీట్మెంట్లు మీరు ఈ డబ్ల్యూఎస్ వాళ్ళకి అందజేస్తారు? ఫస్ట్ మనం ఓపీ వరకు అన్ని ధరలను పూర్తిగా ఆరోగ్యశ్రీ దరిదాపులు కానీ ఒక నిమ్స్లో ఇచ్చే దరిదాపులకు కానీ ఓపీ ఇవన్నీ దింపేసాం. అంటే ఏంటి, ఇప్పుడు మీరు చూడొచ్చు ఓపీ కేవలం 199 రూపాయలకు ఓపీలో వచ్చే ఒక డాక్టర్ దగ్గర మీరు ముందు మీ అనారోగ్యం చూపించుకోవచ్చు. ఆ తర్వాత వాళ్ళ బ్లడ్ టెస్ట్లు రాస్తారనుకోండి, ఏ బ్లడ్ టెస్ట్ను బట్టి అన్నీ కూడా ఇంచుమించు 80% తగ్గించి వేసి వాళ్ళకి ఆయా వసతులు ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఏదో హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది, మీకు ఎక్స్రే తీయించుకోవాలి, ఫైనెస్ట్ డిజిటల్ ఎక్స్రే, ఏది కూడా దాని టెక్నాలజీలో తక్కువ ఉన్నది కాదు, ఆధునికమైన సాధనాలన్నీ ఇక్కడ ఉన్నాయి. అంటే లేటెస్ట్ టెక్నాలజీతో ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. 99 రూపీస్కే మీకు ఒక ఎక్స్రే. లేదు కడుపులో విపరీతంగా నొప్పిగా ఉంది, ఒక అల్ట్రాసౌండ్ చెయ్యాలి, మీకు కేవలం 499 రూపాయలకే డాప్లర్ ఎఫెక్ట్ అల్ట్రాసౌండ్. అంటే మనకి నిమ్స్లో కూడా 1000 రూపాయలు ఉంది దాని ధర, మనం 500 రూపాయలకే చేస్తుంటాం, రూపాయి తక్కువ. అర్థమైందంటే ఇప్పుడు ఎంఆర్ఐ అవసరం పడింది 1999, అంటే 1999. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఎవరో డాక్టర్ దగ్గర చూపించుకున్నారు, ఆ రెఫరల్తో ఇక్కడ వస్తున్నారు అని అంటే కనుక మీరు మళ్ళీ ఈడబ్ల్యూఎస్ విరించి పేషెంట్ అవ్వాలి. కేవలం 200 రూపాయలు మాత్రం ఖర్చు పెట్టి మన కన్సల్టెంట్ దగ్గర చూపించుకొని అసలు ఎంఆర్ఐ అవసరం ఉందా లేదా అనేది కూడా మనం నిర్ధారణ చేసుకొని తద్వారా ఎంఆర్ఐ చేయించడం జరుగుతుంది అవసరమైతేనే. అలా మీరు ఇక్కడ చూడడం జరిగితే యాంజియోగ్రామ్ ఇప్పుడు కేవలం 499 రూపాయలే, ఎంఆర్ఐ 2000 రూపాయలే, సిటీ స్కాను 1000 రూపాయలే, అల్ట్రాసౌండ్ 500 రూపాయలే, డిజిటల్ ఎక్స్రే 99 రూపాయలే. ఇవన్నీ కాక ఫార్మసీ మీద మళ్ళీ ప్రత్యేకించి 20% డిస్కౌంట్ కూడా ఫార్మసీ మీద ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నిటి వల్ల ఎక్కడైనా కూడా సపోజ్ మాకు మోషన్స్ వచ్చేస్తున్నాయి, విపరీతం వాంతులు వస్తాయి, మన హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి, అప్పుడు కూడా ఎకానమీ వార్డుని మన జనరల్ వార్డ్ అన్నట్లు ఎకానమీ వార్డ్, ఎందుకంటే మనం అందరినీ ఒక చోట అలా వేయం, మన వాళ్ళ క్యూబికల్స్ ఉన్నాయి ఇక్కడ, మన ఎకానమీ వార్డ్ అంటే క్యూబికల్. ఆ క్యూబికల్లో చేరితే కూడా ఆ రోజుకి కేవలం 999 రూపాయలు 3 పూట్ల భోజనంతో సహా పేషెంట్కి బెడ్ని ఇవ్వడం జరుగుతుంది. కేవలం 499 రూపాయలు డ్యూటీ డాక్టర్, 2 పూట్ల డ్యూటీ డాక్టర్ కాస్ట్, 3 పూట్ల నర్సు కాస్ట్ 999. అంటే ఇవన్నీ కలిపితే కూడా మీకు ఇంచుమించు 2400 రూపాయలకి భోజనము, బెడ్, డ్యూటీ డాక్టర్, నర్సు ఖర్చులంతా కూడా, ఈ ఖర్చులన్నీ కూడా ఒక రోజులో 24 గంటలకు రూమ్ ఒక క్యూబికల్ ఎకనామిక్ వార్డ్ తీసుకోవడం వల్ల వస్తుంది. అంటే మీకు ఎంత కెపాసిటీ బెడ్ ఏర్పాటు చేస్తున్నాము వీళ్ళ కోసం? ప్రస్తుతం ఈ హాస్పిటల్ దరిదాపులు 450 నుంచి 500 బెడ్ కెపాసిటీ ఉన్నది. ఒకవేళ అంతగా ఇది కనుక మనకు ఇబ్బంది నిండిపోతుందంటే మనకి వెనక కూడా 2 బ్లాకులు ఉన్నాయి, మనం వాటిని కూడా ఓపెన్ చేయడానికి ఇమీడియట్గా రెడీగా ఉంది. మనకి ఇంచుమించు ఒక 250 బెడ్లు మనం వెనక పెంచేయచ్చు, అది కూడా ఉంది. అంటే ఒక వేరే ప్రాంతాల నుంచి ఇట్లా వేరే సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళకు అసిస్టెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండడానికి మీరు ఏమన్నా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే ఈరోజు ఒక ప్రత్యేకమైన ఏర్పాటు అంటూ లేదు, కానీ సామాజిక స్ఫూర్తితో మానవత్వంతో నా ఆలోచన ఏంటంటే వేరే ఊర్ల నుంచి వచ్చారు, వాళ్ళ కుల సంఘాలు ఏవో ఉంటాయి, వసతి ఉంటుంది, ఏదీ లేదు పాపం వాళ్ళకి భయంకరంగా ఉంది అని అంటే అప్పుడు కింద ఒక సెల్లార్లో నేనేమనుకున్నా అంటే వాళ్ళందరికీ ఒక బంకర్స్ లాగా ఏదో మన వీలైనది వాళ్ళకి పడుకోవడానికి ఏర్పాటు చేస్తే ఫ్రీగా వాళ్ళు అక్కడ పడుకోవచ్చు. భోజనం మాత్రం ఇక్కడ మన హాస్పిటల్లో చక్కటి భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అటెండ్ ఆ భోజనం తీసుకొని ఒక 2 రోజులు 3 రోజులు అడ్మిషన్ అయితే కూడా చేసుకొని వాళ్ళు అలా వెళ్ళిపోవచ్చు. కొన్ని యాక్సిడెంట్ కేసెస్ వస్తాయి, వాళ్ళకి బ్లడ్ అవసరపడుతుంది, అప్పుడు మీరు ఏ విధంగా చేస్తున్నారు? ఈ ప్రశ్న ఈరోజే రావడం జరిగింది. శ్రేయోభిలాషులందరినీ పిలిచి ఒక చర్చా వేదికను ఏర్పాటు చేశాను ఈరోజు. దీని గురించి కూడా మనం ఆలోచించి అతి తొందరలోనే దీని గురించి కూడా ఒక సమాధానం ఇవ్వడం జరుగుతుంది. మహిళలు కూడా ప్రత్యేకమైన ఏమైనా డాక్టర్ ఫెసిలిటీ గైనిక్ కావచ్చు, స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ స్క్రీనింగ్ అట్లాంటివి మనం ఇందులో మ్యామోగ్రఫీ అవన్నీ కూడా ఒక 2 రోజులలో మన మ్యామోగ్రఫీ టెస్టులు అవన్నీ కూడా ఎంత ఖర్చు అవుతాయి, బోన్ డెన్సిటీ ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాం, మనం ఆ ప్రైజెస్ కూడా తీసుకొస్తున్నాం. కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ కూడా 199 రూపీస్కి ఆవిడ కన్సల్టేషన్ చేస్తుంది మీకు. అయితే ఒకవేళ ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళు నార్మల్ డెలివరీ అయితే మాత్రం అది 9000 రూపాయలకు నార్మల్ డెలివరీ చేయడం జరుగుతుంది. మళ్ళీ దాన్ని మెడిసిన్స్ వేరే తీసుకొని 20% డిస్కౌంట్కి తీసుకోవచ్చు. 9000కి నార్మల్ డెలివరీ చేయడం జరుగుతుంది. సి సెక్షన్కి ఎంత ఖర్చు అవుతుంది అని అడిగారు, అది మనం ఒక 2 రోజులలో దాని ధరను కూడా తీసుకొస్తాం. అయితే వచ్చి కనుక
వీళ్ళు ఈడబ్ల్యూఎస్లో రిజిస్టర్ కనుక చేసుకోవడం జరిగితే వీళ్ళకి ఒక యాప్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేయడం జరుగుతుంది మనం వీళ్ళ కోసము. ఆ యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత వీళ్ళ వాట్సాప్కి కొత్తవి ఏవైతే స్కీములు వస్తుంటాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అవి కంటిన్యూస్గా వస్తాయి. వీళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఒక కార్డు, ఒక 50 రూపాయలు పెడితే ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ కార్డు తయారైపోతుంది వీళ్ళకి. అంటే ఇది లిమిటెడ్ పీరియడ్ టైం ఉందా, లేకుంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కింద? ఆర్థికంగా వెనుకబడ్డవాడు ఎప్పుడూ కంటిన్యూస్గా ఎవరో కొంతమంది ఉంటారు. కాబట్టి విరించి సంస్థ వైద్య సదుపాయాలు ఇస్తున్నంత వరకు దీన్ని ఇలా మనం ఇస్తూ ఉండాలి అనేది ఒక సామాజిక స్ఫూర్తి ఉంది. అటు ప్రజలు అందరూ కోరుకోవాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి, ఇది మేము ఇలా ఎప్పటికీ చెయ్యగలగాలి అనే శక్తి మాకు వాళ్ళు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మీది ఒక కార్పొరేట్ హాస్పిటల్గా ఉంది, మిగతా కార్పొరేట్ హాస్పిటల్ చూసి మీరు చాలా తక్కువ ప్రైస్ ఇస్తున్నారు. వాళ్ళ నుంచి ఒకవేళ ప్రెషర్స్ కనుక వస్తే మీరు దాన్ని ఎట్లా తట్టుకోగలరు? ఇప్పుడు ఎవరు ఏ రకరకాల ప్రెషర్లు ఒకవేళ మాకు ఇచ్చినా కూడా ఈ ప్రోగ్రామ్ని మేము ఆపము. ఫస్ట్ పాయింట్. దీంతో పాటు వేరే రకరకాల ఎవరైనా కూడా మా మీద వాళ్ళు ఇలా అంటున్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఇది రైట్ కాదు, ఇది మోసము, ఇది ఓ పెద్ద వీళ్ళు ఏదో మార్కెటింగ్ పరంగా ఆలోచిస్తున్నారు అనేవాళ్ళు ఎంతమంది అననివ్వండి. ఒక ఈడబ్ల్యూఎస్ ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్న వ్యక్తి తానంతకు తాను వచ్చి ఇక్కడ వైద్య సదుపాయం అందించుకుంటే వాళ్ళకు తెలుస్తుంది కదా ఇది నిజమా అబద్ధమానని. అలా ప్రజలే ఇంకా న్యాయము ధర్మాన్ని నిర్ణయించాలి అనేది నా కోరిక. అయితే పేద ప్రజలందరికీ కూడా మేము వైద్యం అందిస్తాము. ఈడబ్ల్యూఎస్ కింద ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళకు తప్పకుండా నాణ్యమైన వైద్యాన్ని అందిస్తామని కూడా మాధవి చెప్తున్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.